నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బూరుపూడి గ్రామంలో మా ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా 2024 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి, చంద్రబాబు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి, మా ఎంపీ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా 2024 సంవత్సరంలో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాకు గాజుల గుర్తుపై తమ అమూల్యమైన ఓటు మీ నిండు మనసుతో, ఎంతో ప్రేమాభిమానాలతో, పార్టీ సీట్ ఇవ్వకపోయినా, మీ వెనకాల ఎవరున్నా లేకపోయినా మేమున్నామని చెప్పేసి 12,531 మంది గాజుల గుర్తుపై ఓటు వేసి, మరి రాష్ట్రంలోనే ఇండిపెండెంట్లు ఎంతోమంది పోటీ చేశారు. అదే రకంగా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కానీ, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కానీ పోటీ చేసినా సరే ఎవరికి 500, 1000, 2000, 3000 దాటలేదు. జగ్గంపేట నియోజకవర్గంలో నా మీద ఎంతో ప్రేమాభిమానాలతో, నమ్మకంతో 12,531 మంది గాజుల గుర్తుపై ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తాం. ఇసుక తోడేళ్ళు, మట్టి కొల్లగొట్టి, మట్టికి రెక్కలు, ఛిద్రమవుతున్న గ్రామాల రోడ్లు, ఇగోండి ఎంత ఎంత అన్యాయమో చూడండి. ఆ ఎమ్మెల్యే గారు కూడా ఒక తిరుగుతాడు, ఒక దుర్మార్గుడు. ఈ మన శృంగరాయనపాలెం బెడ్ రెగ్యులేటర్ ఆడుకుని తీసేస్తున్నాడండి మట్టి. అక్కడ బెడ్ రెగ్యులేటర్ నిర్మాణం ఇది, గోళ్ళ వెనకాల ఆ బెడ్ రెగ్యులేటర్ నిర్మాణాన్ని ఆనుకుని 200 ప్రొక్లైనర్తో తీసేస్తున్నారు. ఎంత దారుణం చూడండి. అసలు ఏమైపోతుంది అక్కడ? ఆ నిర్మాణం పడిపోద్దేమో, రైతులకి నీరు వెళ్దేమో అన్న ఆలోచన, జ్ఞానం లేదు. డబ్బు వచ్చేయాలంతే. కాబట్టి ఇవన్నీ కూడా మేము అధికారులకు ఫిర్యాదు చేస్తుంటే అధికారులు వస్తారు. అక్కడికి నుంచి అధికారులు బయలుదేరి ముందు ఫోన్ చేస్తున్నారు వీళ్ళకి, మేము వచ్చేస్తున్నామండి అని చెప్పేసి. వీళ్ళు వెళ్తున్నారు, ఏమీ లేవని చెప్పేసి రిపోర్ట్ తయారు చేసి, ఏమీ లేవని. ఆఖరికి విఆర్ఓల్ని, పోలీసులని అందరినీ వేస్తారు, ఏమీ లేవని అంటారు. ఇందుకే అక్కడ మా టోల్గేట్ దగ్గర ప్రతిరోజు సాయంత్రం ఎస్ఐ గారు అవ్వచ్చు, సిఐ గారు అవ్వచ్చు, అక్కడ వాహనాలు తనిఖీ చేస్తారండి. బళ్ళుకి రికార్డులు ఉన్నాయా లేవా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ కానీ, ప్రతి వాహనాన్ని ఆపి నోట్లో గొట్టం పెడతారు. వెంటనే టెస్ట్ చేసి 10,000 రూపాయలు ఫైన్ కోర్టుకి వెళ్ళి కట్టేయమంటారు. ఇంచుమించు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అవ్వచ్చు, లైసెన్స్లు, రికార్డులు లేని వాటి మీద ఇంచుమించు చాలా కేసులు కడతారు. ఎక్కడంటే మన కృష్ణవరం టోల్గేట్ దగ్గర. మద్యం అమ్మేది వాళ్ళే, మద్యం తాగించేది వాళ్ళే, మళ్ళీ నోట్లో గొట్టం పెట్టి 10,000 రూపాయలు ఫైన్ వేసేది గవర్నమెంటే. అంటే మేము తప్పంటలేదు, ఎందుకంటే ఆ రకమైన చేయకపోతే వాళ్ళు ఎక్కడో ఇక్కడికి వెళ్ళి ఎవరికి వెళ్ళి గుద్దొచ్చు, ఎవరన్నా చనిపోవచ్చు, వాళ్ళు చనిపోవచ్చు. పోలీసు వారు చేసింది నేను తప్పని అంటలేదు. కానీ మరి 20 టన్నులు వెళ్ళాల్సిన ఇసుక అవ్వచ్చు, మట్టి అవ్వచ్చు, 50 టన్నులతో పైకి లోడు వేసుకుని వీళ్ళ ముందు నుంచే ఎవరైతే ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా గొట్టాలు పెట్టి చెక్ చేస్తారో వాళ్ళ ముందు నుంచే తిరుగుద్దండి యూటర్న్ వేసుకుని లారీలు, ఎమ్మెల్యే గారి, నవీన్ గారి లారీలు. దానికి రసీదు ఉండదు, సేన్ రైజ్ ఉండదు, పర్మిషన్ ఉండదు. మేమందరం రోజు ఫిర్యాదు చేస్తూనే ఉంటాం, దాన్ని పట్టించుకోరు. అవి కనపడవు, పెద్ద పెద్ద లారీలు కనపడట్లేదు పోలీసు వారికి. చిన్న చిన్న వాహనాలు మాత్రం గొట్టాలు పెడుతున్నారు, చెక్ చేస్తున్నారు, చేసేస్తున్నారు. అంటే పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం అని చెప్పేసి నేను పోలీసు వారిని అడుగుతా ఉన్నా, అధికారులందరినీ అడుగుతా ఉన్నా. అంటే ఎంత దారుణం జరుగుతూ ఉంది. అడిగేవాడు ఎవడో ఉండకూడదు వీళ్ళకి. ఇది చూడండి, అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం అండి, అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం. ఇది చెప్పింది ఎవరనుకుంటున్నారు? అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశం. రాజమండ్రిలో కలెక్టరేట్లో కొల్లు రవీంద్ర గారు మరి జనవరి 7వ తేదీన, ఈ సంవత్సరం జనవరి 7వ తేదీన కొల్లు రవీంద్ర గారు మరి ఆయన అధికారులను ఆదేశించారు. ఏమనంటే అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం అని చెప్పేసి. అంటే జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్ అంతా కూడా నాకు తెలిసింది
మీరు ఉక్కుపాదం మోపేసి మైనింగ్ అక్రమ మట్టి చేసిన పని ఏంటంటే అండి, మైనింగ్ చేస్తున్న వారిని ప్రశ్నించారు. ఉక్కుపాదం మోపుతారు. ఇంత దుర్మార్గం. అక్రమ మైనింగ్ చేస్తున్నారు. 200 నేను నిరూపిస్తాను. లోకేష్ గారు వస్తా ఉన్నారు, నేను వెళ్తాను, కార్యక్రమానికి వెళ్ళి అన్ని చూపిస్తానంటే మరి జ్యోతుల్ నెహ్రూ గారు మనుషులను, టీడీపీ నాయకులందరినీ మా ఇంటికి పంపించి, ఇక్కడికే పంపించి నా పక్కన కూర్చుంటారట టీడీపీ నాయకులు అందరూ. ఏంటి మా ఇంటికి మీరు రావడం ఏంటయ్యా, మీ పార్టీ వేరు నేను వేరు అని చెప్పి అంటే వాళ్ళు వెళ్లకుండా మమ్మల్ని తోసి మాతో కావాలని ఘర్షణ పడి వెంటనే తోపుల్లాట జరిగింది. వెళ్ళిపోయారు. చొక్కాలు ఏమి అందరూ బాగానే ఉన్నారు, హ్యాపీగా వచ్చారు, హ్యాపీగా వెళ్ళిపోయారు. ప్రతిపాడు హాస్పిటల్కి వెళ్ళిపోయి చొక్కాలు చింపేసుకుని పడుకున్నారు. ఒకళ్ళు మోసుకుని వెళ్ళడం. అక్కడ మళ్ళీ వాళ్ళని ఎమ్మెల్యే గారు వెళ్ళి పరామర్శించడం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టారండి, ఇంచుమించు అన్ని సెక్షన్లు వేసి 10 మంది మీద. జ్యోతుల్ నెహ్రూ గారు అంటే ఉక్కుపాదం అంటే ఇదా? అక్రమ మైనింగ్ చేస్తున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తే ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. నా మీద ఎన్ని కేసులు పెట్టినా నాకు బాధ లేదు, మీద ఎన్ని కేసులు పెట్టినా బాధ లేదండి. ఈయన సోమప్రకాశరావు గారండి, ఈయన వయసు 85 సంవత్సరాలండి. ఈయన పాటంశెట్టి గోవిందయ్య గారండి, 80 సంవత్సరాలండి. జ్యోతుల్ నెహ్రూ గారి కంటే మీకంటే 2-3 సంవత్సరాలు పెద్దోళ్లే. వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళ మీద కూడా కేసే, ఎస్సీ ఎస్టీ కేసు. నా పక్కన ఉంటారని. నేను రాజకీయాల్లోకి వచ్చి 30 సంవత్సరాల పైన అవుతా ఉంది. అప్పటి నుంచి నాతో ఉన్నారు వీళ్ళు. నేను వార్డు మెంబర్ పెట్టినప్పటి నుంచి నన్ను చెయ్యట్టుకుని తిప్పిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే మేము చచ్చిపోయే వరకు కూడా నీతోనే ఉంటామని చెప్పేసి వాళ్ళు ఆ పిచ్చి ప్రేమ అంతే. సూర్యచంద్ర పక్కన ఎవడో ఉండకూడదు, ఎవడో తిరగకూడదు. వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ కేసు పెట్టడం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. మీకు కూడా 1000 మంది ఉండొచ్చు దళిత నాయకులు, వాళ్ళని ఉపయోగించి మీరు కేసు పెట్టచ్చు నా మీద. నాకు కూడా కనీసం 100 మంది అన్నా ఉండొచ్చు కదా నియోజకవర్గంలో. దాంట్లో 10 మంది మీ దగ్గరకు వచ్చి మీరు జోడిచ్చి కొట్టినట్టో లేకపోతే కులం పేరుతో దూషించినట్టో నా మీద మీరు కేసు పెట్టించినట్లుగా మా వాళ్ళు పెడితే మీ పరిస్థితి ఏంటండి? అంటే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కేసు కట్టరు. రేపు పొద్దున్న మేము అధికారంలోకి వస్తే మీరు ఈ వయసులో కోర్టుల చుట్టూ తిరగలరా? నెహ్రూ గారు మీరు ఆలోచించండి. కానీ నేను ఆ పని చేయను, ఎందుకంటే మీరు తండ్రి సమానులు నాకు. నేను ఎట్టి పరిస్థితుల్లోని తప్పు చేయను. అంటే మీ యొక్క దిగజారుడు తలిస్తే ఉక్కుపాదం మోపమని చెప్పి